ఈరోజు డాక్టర్స్ అంతా బంద్ చేసినటువంటి సందర్భం మీకు తెలుసు. గత 8 దినాలుగా భయంకరమైనటువంటి హోరాహోరీ కలకత్తాలో జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము ఆ రాష్ట్రంలో వాళ్ళు ఇండిపెండెన్స్ డే కూడా జరుపుకోవటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లోనే దగ్గర జ్ఞాపకాలు చేసుకుంటూ ఉన్న రోజులు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, 9వ తారీఖున భయంకరమైన దుర్ఘటన. చూడండి, తల్లిదండ్రులు ఎంత కష్టపడి మరి చదివించుకొని ఉంటారు, డాక్టర్గా ఉండి డ్యూటీ చేస్తూ మరి ఎంత భారం ఉంటే డ్యూటీ ఎన్నో గంటలు చేసి అలసిపోయి 3 గంటల టైంలో రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు అది ఎంత భయంకరమైనటువంటి క్రిమినల్గా మార్చబడిందంటే అది మన ఈ మధ్య కాలంలో మనము ఒక కేసు దిశ చట్టం రాకముందు ఎలా చూసామో అలాంటి ఇది రెండవది. ఒకవేళ దీనిలో పూర్వపరాలు కేసు నిర్ధారణ అయితే గ్యాంగ్ రేప్ కేసులో ప్రథమంగా ఇదే కేసు అంత ఘోరంగా చిత్రీకరించబడవచ్చు అని చెప్పి మరి సిఐడి ఆఫీసర్స్ ఈ కేసు హ్యాండిల్ చేస్తూ ఉన్నారట. మరి భయంకరమైనటువంటి హోరాహోరీ జరుగుతుంది. ఆమె విషయంలో నిందితుడికి న్యాయమైనటువంటి తీర్పు, కానీ సూసైడ్ అటెంప్ట్ అన్నట్టుగా నిర్ధారించారు. కానీ పోస్ట్ మార్టంలో మాత్రం నిర్ధారణ అయింది. ఎంతోమంది కలిసి ఈ బిడ్డను బలాత్కారం చేసిన పరిస్థితులు. అయితే ముఖ్యంగా ఒక వ్యక్తి నిందితుడిగా ఎంచబడ్డారు. ఆ మిగతా వారు ఉన్నారు. దాని వెనక ఎంతో హస్తాలు ఉన్నాయి అనుకుంటున్నారు. కారణం ఏంటంటే పోలీసు వాళ్ళకే ఇన్ఫార్మర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి 4 పెళ్ళిళ్ళై అతను ఆడవాళ్ళ పట్ల క్రూరంగా మరి చూడటమే తన యొక్క హాబీగా ఉంచుకున్నటువంటి అలవాటని వింటూ ఉన్నప్పుడు చాలా భయంకరంగా ఉంది. మరి ఇలాంటి వాడిని మరి ఒక మృగాల్లాగా సమాజంలో తిరుగుతూ ఉంటే ఎంతోమంది బలైపోయేటువంటి పరిస్థితులు. కాబట్టి మరి ఎంతోమంది రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తూ ఉన్నారు. మనం ఏ ర్యాలీలు చేసేదానికి మనకు ఆ నడిపింపులో లేం. కాబట్టి ఏ విధంగా కనీసం న్యాయం జరిగేదానికి ఆ బిడ్డ విషయంలో ఎదుటివారు భయపడి ఇంకొక వ్యక్తి ఆ విధమైన నిందితుడిగా హంతకుడుగా మార్చబడకుండా ఉండాలి. కారణం ఏంటంటే ఆ బిడ్డ శరీరాన్ని ఎక్కడికక్కడ మరి బాధపరిచిన పరిస్థితులు, గోడకు గుద్ది కళ్ళద్దాలు కళ్ళల్లో గుచ్చుకొని రక్తం కారుతున్న పరిస్థితి, ఆమె వ్యతిరేకించిన దాన్ని బట్టి ఆమెను బలాత్కారంగా మెడ నొక్కి మెడ తిరిగిపోయిన పరిస్థితి, చేతులు కాళ్ళకి గాయాలు, చెప్పలేని ఘోరమైనటువంటి చిత్రవద అనుభవించిన మరణ వేదన 40 నిమిషాలు తను పడిన ఆ బాధ ఈరోజు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఆడపిల్లలకి కాపుదల లేదు. ఏమండి, ఆడపిల్లలకి ఈరోజు ఎందుకంటే సొసైటీలో రాజ్యాంగపరంగా అన్ని విధాల హక్కులున్నా అన్ని వేళలా అన్ని డ్యూటీలు చేసేదానికి అన్ని విధాల జాబులు కలిగి ఉండేదానికి ఛాలెంజ్గా బ్రతకటానికి స్త్రీకి ఈరోజు రక్షణ లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఇలాంటివి చూసినప్పుడు తల్లిదండ్రులకు నిద్ర పట్టటల్లా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి భవిష్యత్తు కొరకు ఎదురు చూసిన వారి కలలో మరి ఆ బిడ్డ జీవితంలో ఎంత నిరాశ నీరు కార్చే విధంగా జరిగినాయో. కాబట్టి దేవుని సన్నిధిలో మనవంతు ప్రార్థన చేద్దాం. మౌమితనో ఎంత తన పేరేదో మౌమితనే కదా, డాక్టర్ మౌమిత విషయంలో జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఆ ర్యాలీలు, ఆ జస్టిస్ కరెక్ట్గా తీర్పు ఇవ్వాలి అనేటువంటిది మరి దేవుడు చేసే విధంగా అధికారుల దృష్టికి దాన్ని మరి సమర్థవంతంగా తీసుకొని వెళ్ళే విధంగా అందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేద్దామా? ఇదేదో ఫార్మాలిటీగా చేసే ప్రార్థనలుగా ఉండకూడదు. భారం కలిగి బాధ్యతగా ఇది నా వంతు దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం, ప్రార్థన చేసేటువంటి అభిషేకాన్ని నాకు ఇచ్చాడని ప్రార్థన చేద్దాం. మౌమిత కొరకు ప్రార్థన చేద్దాం. వారి కుటుంబకుల కొరకు ప్రార్థన చేద్దాం. ఆమె ఆత్మశాంతి
జీవితంలో ఎప్పుడు కూడా ఊహించి ఉండరు కదా ఈ విధమైనటువంటి సంఘటన వారి జీవితాల్లో చోటు చేసుకున్నది. ఆ 40 నిమిషాలు ఆమె పడినటువంటి ఆ చిత్రవద, కొన్ని గంటలు ఆమె పడినటువంటి ఆ వేదన ఒకసారి ప్రార్థన చేద్దామండి. న్యాయమైనటువంటి తీర్పు మౌమిత విషయంలో మీరు జరిగించండి నాయనా. నీ పాదాలు పట్టుకొని నమస్కరిస్తూ ఉన్నాము నాయన. దేశంలో నాయన, ప్రపంచంలో ఎన్నో ఈ విధమైనటువంటి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక చోట జరిగిందని దాన్ని మర్చిపోకముందే మరొక చోట వినగలుగుతూ ఉన్నాం. జీర్ణించుకోలేని సంఘటనలో తల్లిదండ్రులు గుండెలు బాదుకొని నాయన, అయ్యో ఎంతోమంది నాయన అయ్యా కన్నీరు తలపిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాటి సమాజంలో నాయన ఆడపిల్లలకు నాయన రక్షణ లేని పరిస్థితులు దయతో క్షమించండి, సహాయం చేయండి, మన్నించండి నాయన. అయ్యా మృగాల్లాగా ప్రవర్తించకుండా, పశుప్రాయుల్లాగా ప్రవర్తించకుండా ప్రభా, అయ్యా మానవత్వం మంటి కలుపుకోకుండా ప్రభా, సమాజానికి నాయన అయ్యా మంచి వ్యక్తులుగా బ్రతుకున్నట్లుగా ప్రభా దయతో సహాయం చేయమని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, దయతో సహాయం చేయండి, బలపరచండి ప్రభా. భయక్రాంతుల మధ్య నాయన బ్రతకలేనటువంటి సమాజంలో ఆడపడుచులు నాయన నిర్భయంగా బ్రతకాలి. చదువుల విషయంలో, కాలేజీల విషయంలో, జాబ్స్ విషయంలో, పని విషయంలో, వ్యాపార విషయంలో నాయన అయ్యా ఆడవారికి నాయన నీ కాపుదల దయచేయండి నాయన. అయ్యా ఆడపడుచులకు నీ రక్షణ దయచేయండి నాయన. పుట్టటమే ఒక దండగా అనుకుంటూ ఉన్నటువంటి సమాజంలో పుట్టిన పిల్లల్ని ఎలా పెంచాలా అని భయంతో గడిపేటువంటి రోజుల్లోనైనా ఆడపిల్లలకి ఎక్కడుంది ప్రభా రక్షణ నాయన. దయతోనైనా నీ యొక్క రక్షణ వారికి కల్పించండి నాయన. సమాజానికి భయాన్ని కల్పించండి నాయన. అధికారులనైనా న్యాయబద్ధంగా తీర్పు తీర్చేదానికి నాయన వారి వంతునైనా అయ్యా సహకారాన్ని ఇచ్చేదానికి సహాయం చేయమని పాదాలు పట్టుకొని తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాను. బలపరచండి నా దేవుడా, నా తండ్రి, నా ప్రభువా, నా యేసు నీకు వందనాలు. నీ సహాయకరమైనటువంటి హస్తమునైనా ఆ కుటుంబానికి ఇది ఒక భయంకరమైనటువంటి అలసడిగా మార్చబడకుండా ఆమె మరణమునైనా మృగాలకు ఒక అలసడి కలుగునట్లుగా నీవే సహాయం చేసిన ఆయన ఆదరించి ఆ కుటుంబాన్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఏదైనా దేవుడు ఆమె జీవితంలో మంచిగా అధికారుల దృష్టిలోనికి తీసుకొని న్యాయము అనేటువంటిది ఇలా ఉంది అని చాటి చెప్పే విధంగా దేవుడు సహాయం చేయనట్లుగా దేవుణ్ణి బట్టి స్తుతిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం.